వరంగల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి దేవస్థానంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆలయ అధికారులు. ఆలయ ప్రాంగణంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోల చిత్రీకరణపై పూర్తి స్థాయి నిషేధాన్ని విధించారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటంతో పాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో స్పెషల్ కమిషనర్ సునీత తెలిపారు. భక్తులకు సమాచారం అందించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియా కోసం వీడియోలు చిత్రీకరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు భక్తుల రద్దీ దినదిన ప్రవర్ధమానంగా భక్తుల రద్దీ కూడాను పెరుగుతుంది. శుక్రవారం, శని, ఆదివారాలలో సుమారుగా 25,000 వరకు మంది పబ్లిక్ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా నార్మల్ డేస్లో 5 నుంచి 10,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. ఈ భక్తులు రద్దీ పెరుగుతున్న క్రమంలో చాలామంది, కొంతమంది యువకులు కానివ్వండి, యువతులు కానివ్వండి, కొంతమంది దేవస్థాన ప్రాంగణంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ చేస్తూ తోటి భక్తులందరికీ కూడాను ఇబ్బందులు గురి చేస్తున్న క్రమంలో, అంటే వారు తీసుకున్న క్రమంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటివి కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఇటువంటి వాటిని అన్ని ఉద్దేశించి, అదేవిధంగా ఆలయ పవిత్రతను కాపాడే దిశగా దేవస్థానం నందు ఇన్స్టాగ్రామ్ రీల్స్, అదేవిధంగా యూట్యూబ్